సైలెంట్ కూర్చోండి సరేనా? ఇక్కడ పక్కన మనం పేరు పెట్టుకుంటాం మా ఇంట్లో చెప్పొచ్చిన కూర్చోవాలి వస్తారు ఇక పిల్లల గురించి ప్రార్థన చేయాలి. పోచన వాళ్ళ భార్య ఇచ్చిన దేవుడి మీద నమ్మకం ఉంది కానీ ఇంట్లో చర్చి మందిరానికి వస్తే వాళ్ళకి ఏమంటారు మందిరానికి రావట్లేదు. అవి పిల్లల గురించి బాగా వచ్చినాయి వల్ల వాక్యమేను వచ్చింది రాపేట్ సరే పాట పాడుతున్నాను. 221 పాట సంఖ్య 221. జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసు నాకే మహాదేవుండు విశ్వవేదాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవేదాత రక్షకుడాయనే ఆది అంతము అల్ఫా ఒమేగా ఆయనే ప్రభువు ఆది అంతము అల్ఫా ఒమేగా ఆయనే ప్రభువు ఆయనయేగా రానున్నవాడు శక్తిమంతుడు ఆయనయేగా రానున్నవాడు శక్తిమంతుడు శక్తిమంతుడు జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసు నాకే మహాదేవుండు విశ్వవేదాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవేదాత రక్షకుడాయనే యేసునందు మమ్మును పిలచి ఏర్పరచుకొనెను ప్రభు యేసునందు మమ్మును పిలచి ఏర్పరచుకొనెను ప్రేమతో మమ్ము పవిత్రపరచి నిర్దోషులుగా తీర్చి ప్రేమతో మమ్ము పవిత్రపరచి నిర్దోషులుగా తీర్చి నిర్దోషులుగా తీర్చి జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసు నాకే మహాదేవుండు విశ్వవేదాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవేదాత రక్షకుడాయనే యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి ఎంతో కృపతో మమ్మును కడిగి
మన్నించినావుగా. ఎంతో కృపతో మమ్మును కడిగి మన్నించినావుగా, మన్నించినావుగా. జయమాని పాడు, జయమాని పాడు, ప్రభు యేసు నాకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. యేసులో మాకు ఏ శిక్ష లేదు, భయము మాసేగా. యేసులో మాకు ఏ శిక్ష లేదు, భయము మాసేగా. వాసిగా మరణ బలము తొలగించి పాపము బాపేగా. వాసిగా మరణ బలము తొలగించి పాపము బాపేగా, పాపము బాపేగా. జయమాని పాడు, జయమాని పాడు, ప్రభు యేసు నాకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. పరచి తండ్రిని తెలిపేను, క్రీస్తులో మమ్ము నూతన పరచి తండ్రిని తెలిపేను. కరుణించి మమ్ము అంగీకరించి ఎంతో అద్భుతము. కరుణించి మమ్ము అంగీకరించి ఎంతో అద్భుతము, ఎంతో అద్భుతము. జయమాని పాడు, జయమాని పాడు, ప్రభు యేసు నాకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మా శ్వాసములకు సంచకరువుగా ఆత్మముద్రనిచ్చెను. మా శ్వాసమునకు సంచకరువుగా ఆత్మముద్రనిచ్చెను. మానో నేత్రములు వెలిగించి మాకు గొప్ప నిరీక్షణనిచ్చే. మానో నేత్రములు వెలిగించి మాకు గొప్ప నిరీక్షణనిచ్చే, గొప్ప నిరీక్షణనిచ్చే. జయమాని పాడు, జయమాని పాడు, ప్రభు యేసు నాకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. క్రీస్తులో వాడబారాన్ని స్వాస్యముగా నైతిమి.
పరిశుద్ధులలో మహిమైశ్వర్యము ఎంతో గొప్పది. పరిశుద్ధులలో మహిమైశ్వర్యము ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. జయమాని పాడు, జయమాని పాడు ప్రభు యేసునాకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. ఎందుకు వేసుకుంటున్నావు? కూర్చో చెల్లెలు, కూర్చోంటాడు ఆడుకోండి. మిర్చి కూర్చో, తెచ్చి మిర్చిలే కానీ కావాలంటే కూర్చో. పాట సంఖ్య 477. నీ స్వరం వినిపించు ప్రభువా, నీ దాసుడు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్టు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్టు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము
నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాగించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాగించు నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరాకే నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరాకే నీతో మనుషులతో సరిచేసి పొందు నీ దివ్య వాక్యము ద్వారా నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ వాక్యమగ్ని సుత్తే వంటిది అది రెండంచుల గల ఖడ్గం నీ వాక్యమగ్ని సుత్తే వంటిది అది రెండంచుల గల ఖడ్గం నీ వాక్యమేగా అద్భుతార్థం నిజ స్వరూపమును చూపించును నీ వాక్యమగ్ని అర్థమంటిది నిజ స్వరూపము చూపించు నిజ స్వరూపము చూపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచు ప్రభువా నీ విశ్వాసతలో నీ యందు నిలచునట్లుగా నీ యందు నిలచునట్లుగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చుము నన్ను నీదు మహిమా కొరకేగా నీదు మహిమా కొరకేగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో నీ స్వరము
వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. ప్రార్థన చేసుకున్నాం. నోట్లో పెట్టుకుని ప్రార్థన చేసుకున్నాం. కృపా ప్రేమల తండ్రి, జీవనాల దేవ, మీ బంగారు పదాలు కన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దూరపడు ప్రభా పాటల ద్వారా నేను స్థితించే భాగ్యాన్ని చెప్పి కొన్నాను తండ్రి. ఇంకా నువ్వు ప్రభా చక్కగా మా తండ్రి నీ నామానికి మధురంగా పాటలు పాడినట్లుగా ప్రభా మీరు మాకు సహాయం చేయండి, కృప చూపించండి. వాక్యం ద్వారా ప్రభా వాక్యం ప్రకటన సన్నిధిలో చేరుస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా. మీ స్వరం వినడానికి సహాయం ఇచ్చండి. వినిచ్చండి, గ్రహించే మనసు దయచండి ప్రభా. మీరు మాట్లాడే దేవుడు కనుక ఈ కొందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. కనికరించండి, సహాయించండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభా ఆత్మీయ చెవులు కలిగిన మాటలు వినడానికి, గ్రహించడానికి ప్రభా కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆత్మ చెప్పు సంగతులు చెవి కలవాలని వినగా కానీ సరిచారు తండ్రి. ఆత్మ ద్వారా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు వినడానికి, గ్రహించడానికి దేవా సహాయించండి. మీరే జ్ఞాపకం చేసుకోవచ్చు. వారి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ రావాల్సిన వారి ఇతర తీసుకురండి ప్రభా. ప్రార్థన కొరకే మా హృదయాన్ని సిద్ధపరచమని దేవుని శ్రీతను ప్రభు ఇంకా రాలేదు అయితే మీరు మాట్లాడి నడిపించండి. వందనాలు చెల్లిస్తున్నాను. జరుగుతున్న మాతో కూడా మీరు సహాయపడండి. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చెమటలు అనేది లేదు. హోమం కూడా దంపి పెట్టాలి. ఎక్కడ తగ్గుతుంది చదువు పసుపు కళ్యాణి ఆయిల్ ఉంటుంది కదా, అప్పుడు వాడతలేదు. వాక్యం చూసుకున్నాం. అది విస్మరణ తర్వాత మాట్లాడుతున్నాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఆ మాటను కలిసి చదువు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అందరం కలిసి చదువు. అటువలే పురుషులారా జీవని అందరూ మీ వారైన ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని చాలు 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 ఏమనింది అక్కడ? బలహీనమైన ఘటన. స్త్రీ ఎలాంటిదంట? బలహీనమైన ఘటన. అంటే మనము బలవంతులముగా కనబడతాం, కానీ బలహీనం ఎవరు అంట? మనమే. ఎంత గంభీరంగా ఉన్నా, ఒకవేళ మాటలు కావచ్చు, బలం కావచ్చు, మనము ఎట్లా కనబడతాం? కొంతమంది బలంగా కనబడతారు కదా. అయినా బైబిల్ ఏం చెప్తుంది? స్త్రీ బలహీనమైన ఘటన. అయితే మనం బలవంతులముగా కావాలంటే ఏం చేయాలి? బాగా తినాలి కదా, ఇంకా మంచి ఎక్సర్సైజ్ చేయాలి కదా. బలంగా కావాలంటే అంతేనా? లోక సంబంధంగా బలం కావాలంటే బాగా తినాలా కదా. ఇంకా మనం ఎవరితోనో పోటీ పడాలంటే ఏం కావాలి? పెట్టాలా? అవునా? అయితే బైబిల్ ఏం చెప్తుంది? స్త్రీ బలహీనమైన. మనం బలవంతులంగా ఎలాగ చేపడతామంటే దేవుని వాక్యాన్ని బట్టే చేయబడతాం. ఎవరి బట్టి బలవంతులుగా చేపడతాము? దేవుని బట్టే బలవంతులముగా చేయబడతాం. చదువుదాము ఎఫెసీ రాసిన పత్రిక. కొన్ని వారాలు చూస్తున్న మాటనే. ఎఫెసీ
6వ అధ్యాయము 10 వచనం నుంచి చదువు. 10 వచనం నుంచి చదవండి. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చాలు. ఏమంట? ఎవరిని బట్టి? ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎవరిని బట్టి బలవంతులై ఉండాలంట? ప్రభువుని బట్టి బలవంతులై ఉండాల. ఎందుకు బలవంతులమై ఉండాలా? బలం ఎందుకు? ఎప్పుడు బలం కావాలా? బలహీనంగా ఉన్నప్పుడే మనకేం కావాలా? బలం కావాలి. ఎందుకు బలం కావాలా? కింద కింద మాటలు చదవండి. 11వ వచనం చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలు. ఏమంట? అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ ఏమన్నాడు? మొదట 10వ వచనంలో ప్రభువును బట్టి బలవంతులై ఉండుడి. ఎందుకు మనం బలవంతులమై ఉండాలంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. దేనికి కావాలంటే మన శక్తి? అపవాది యొక్క తంత్రములను ఎదిరించాలంటే, సాధారణంగా వచ్చే ప్రతిదీ కూడా మనం ఎదిరించాలంటే ఏం కావాలా? బలము కావాలి. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? తింటే వస్తుందా? ఇంకా మనం లోక సంబంధం అనే ఏటైనా చేస్తే వస్తుందా? రాదు. ఎట్లా వస్తుంది అంటే ప్రభువును బట్టే వస్తుంది కదా. ఏమంట? దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇంకా 12వ వచనం. ఎలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. ఎంతమంది శత్రువులు ఉండాలి చూడండి ఇక్కడ కదా. శరీరాలతో కాదు. ఒకవేళ మనలాంటి మనిషితో అయితే ఏం చేయొచ్చు? పోరాడచ్చు కదా. మాటలతోనూ ఏదో విధంగా వారిని మనము జయించవచ్చు. ఏదో విధంగా వాళ్ళతో మన శక్తి ఉన్న దాన్ని బట్టి వారితో పోరాడచ్చు. మనం ఇక్కడ ఏమన్నాడు? శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులను ప్రస్తుతమందు అంధకార లోకనాథ సంబంధులకు ఆకాశమందున దురాత్మ సమూహములతో పోరాడుచున్నారు. మనం వీరితో పోరాడాలి అంటే ఏం కావాలంట? ప్రభువును బట్టి బలము పొందాలి. దేవుడిచ్చే ఆ యొక్క సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుడే ఈ లోక సంబంధంగా మనం జయించాలంటే దేవుడే మనల్ని ఏం చేయాలా? బలపరచాలి. దేవుని ద్వారానే మనం బలవంతులముగా చేయబడాలి. ఈ మాటని కొన్ని ఒక 3 వారాల నుంచి చూస్తున్నాం. ఏం చూస్తామంటే సమాధాన సువార్త సిద్ధ మనసును చూడు, సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. గత వారం చూస్తూ వచ్చినాం. విశ్వాసం అనే డాలు మనము పట్టుకోవాలి. ఈ లోకాన్ని జయించాలి. ఏమి ఉండాలా? విశ్వాసము ఉండాలి. విశ్వాసం అనే డాలు. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళేవాడు ఏం పట్టుకుంటాడు? డాలు పట్టుకుంటాడు కదా. ఇంకేం పట్టుకుంటాడు? తల కిరీటము పెట్టుకుంటాడు. యుద్ధానికి పోయేవాడు ఏం చేస్తాడు? తలకి ఇనుపది బలమైంది పెట్టుకోవాలి. గత వారం మనము చూస్తూ వచ్చినాం. విశ్వాసం అనే డాలు మనము కలిగి ఉన్నాం. మనకి ఇవ్వబడిన ఆ యొక్క తలకు మనకు రక్షణకరంగా ఉండాలంటే కిరీటం అనేది అవసరం. మన లోకంలో శత్రువును జయించాలా, సాతాన్ని జయించాలంటే ఏమి ఉండాలి? విశ్వాసం అనేది మనము కలిగి ఉండాలి. మనం అనుదినము కాపాడబడాలంటే మనకి ఏముండాలా? కిరీటం అనేది ఉండాలి. అంటే దేవుని యొక్క హస్తం మనకి తోడుగా ఉండాలి. ఈ వారం చూస్తాము. 17వ వచనం చదవండి. మరియు దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. చాలు. ఇక్కడ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకున్నాం. ఇప్పుడు ఏం ధరించుకోవాలంట? శత్రువుని జయించాలంటే
వాక్యం అనే ఖడ్గాన్ని మనం కలిగి ఉండాలి. ఏముండాలా చేతిలో? యుద్ధానికి పోయేవాడికి ఏముండాలా? కత్తి ఉండాలి కదా. ఖడ్గం అనేది ఉండాలి. శత్రువుని జయించాలంటే ఏముండాలా? కత్తి ఉండాలి. అది లేకుండా యుద్ధానికి వెళ్తే ఏమవుతుంది? చనిపోతుంది. మనం కూడా ఈ లోకంలో ఏముండాలి? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఫిలిప్పీ రాసిన ప్రతి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు తీసి దినమున నాకు అతిశయకరణము కారణము కలుగును. ఇక్కడ ఏమంటున్నాడు? ఫిలిప్పీ రాసిన పత్రికలో ఏం పట్టుకోవాలంట? జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎట్టి జనం మధ్య? మూర్ఖ జనం మధ్య కదా. అన్యుల మధ్య. ఎవరి మధ్య అంట? అన్యుల మధ్య. దేవుడు ఎరుగని ప్రజల మధ్య. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు మనల్ని? ఎన్నో మాటలు మాట్లాడతారు కదా. మన బైబిల్ పట్టుకొని పోతున్నాం అనుకో, ఏం మాట్లాడతారు? నీకేమైనా పిచ్చా, నీకేమైనా ఎర్రా, భక్తి ఎక్కువైపోయింది కదా. ఏమంటారు? భక్తి ఎక్కువైపోయింది, పిచ్చి పట్టింది, ఎన్నో మాట్లాడతారు. కానీ ఇక్కడ అంటాడు ఏమంటారు? జీవవాక్యమును చేతి పట్టుకుని. వాక్యములు ఏముందంట? జీవము ఉంది. ఈ వాక్యము అందుకే యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఒక మాట చూడండి. యోహాను సువార్తలో ఆదియందు వాక్యము ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. చాలు. ఇక్కడ ఆది అందు ఏముందంట? వాక్యము. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఏమై ఉందంట? దేవుడై ఉన్నాడు. మనం వాక్యం చదివినప్పుడు ఎవరు మనతో మాట్లాడతారు? దేవుడే మనతో మాట్లాడతారు. దేవుడే మనతో మాట్లాడతాడు. అక్కడ ఏం రాయబడింది? జీవవాక్యమును చేత పట్టుకొని. వాక్యం మన చేతిలో ఉందంటే ఏముందని అర్థము? దేవుడు మన చేతిలో ఉన్నాడు. మన జీవము ఎక్కడుంది? దేవుని చేతిలో దాచబడి ఉంది. క్రీస్తులో మన ఆత్మ ఎక్కడ దాచబడిందంట? దేవుని వద్ద దాచబడి ఉంది. వాక్యము జీవవాక్యమాన్ని మనము చేత పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఏముండాలి? బైబిల్ మన చేతిలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, మనం షాపుకి వెళ్ళినా, ఎక్కడికైనా మనము బజార్కి వెళ్ళినా, ఒక హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏం మన చేతిలో ఉండాలంటే దేవుని వాక్యం మన చేతిలో ఉండాలి. దేవుని వాక్యము మన చేతిలో ఉన్నప్పుడు, జీవవాక్యం మన చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేయబడతాం? అనుక్షణము భద్రపరచబడే వారముగా, కాపాడబడే వారముగా ఉంటాం. దేవుని వాక్యాన్ని, జీవవాక్యమును చేత పట్టుకొని అన్నీ పట్టుకుంటాం. కానీ ఏం పట్టుకో? బైబిల్ కదా. ఎందుకు? బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గు కదా. ఏమంటారు? సిగ్గుపడతాం కదా బైబిల్ పట్టుకోవడానికి. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకున్నారు. పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి, ఏం పట్టుకుంటాం? మంచి బట్టలు వేసుకుంటాం. మన దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకొని నగలు ధరించుకుంటాం. ఇంకా అన్నీ ఎన్నో పట్టుకుంటాం కదా. వ్యర్థమైనవన్నీ కూడా పట్టుకుంటాం. పట్టుకోవాల్సిన దాన్ని ఏం చేస్తాం? బైబిల్ మాత్రం దాచిపెడతాం. ఎందుకంటే నామోసి సిగ్గుపడి ఏం చేస్తామంటే బైబిల్ని బైబిల్ ఏం చేస్తుంది? జీవవాక్యమును చేత పట్టుకొని. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? భద్రపరుస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. వాక్యం ద్వారా ఎన్ని ఉన్నాయి? మన బ్రతుకుకి ఆధారమైనది ఏంది? వాక్యం. డబ్బు కాదు కదా, మంచి పేరు కాదు, పలుకుబడి కాదు,
మన స్థానం కాదు. ఏది కాపాడుతుంది మనం? వాక్యం అనే ఖడ్గం మన చేతిలో ఉండాలి. ఎందుకు? మన చుట్టూ శత్రువులే కదా. ఏం రాయబడింది? అంధకార దురాత్మ సమూహములు. అందుకే దురాత్మ పడుతుంది కదా. ఏం పడుతుంది? దురాత్మ. మరి ఆ దురాత్మ పోవాలంటే ఎన్నో బాధలు పడాలి. మన నా పిల్లోడికి హాస్టల్ పిల్లోడికి దురాత్మ పట్టింది. ఆ రాత్రి మహిమదాస్ అని చెప్పినాడు. ఒకరి చేతులు పట్టుకున్నారంట, ఒకరి కాళ్ళు పట్టుకున్నారంట. నెత్తి చేపెట్టి ప్రార్థన చేద్దామంటే అసలు ఆ పిల్లోడిని పట్టుకోనే వల్ల కాలేదంట. ఎవరు? ఒకటే దురాత్మ. ఎంతమంది పట్టుకున్నారు ఆ పిల్లోడిని? చేతులు పట్టుకున్నారంటే, కాళ్ళు పట్టుకున్నారంటే. ఎందుకు చెప్పండి? మనం పోరాడేది ఎవరితో? దురాత్మ సమూహములతో, అంధకార. మనం వారితో పోరాడాలంటే ఏం కలిగి ఉండాలా? దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని చెట్టు పట్టుకోవాలి. ఇంకేం చేయాలంటే దేవుని వాక్యాన్ని మొదట లేచిందే ఏం చేయాలి? చదివినారా బైబిల్? మరి బైబిల్ ఖచ్చితంగా చదవాలి. ఏం చదవాలి? దేవుని గ్రంథాన్ని మొదట ఆయనకు నువ్వు స్థానండి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడే నీకు ఎంతో నెమ్మది. ఆ రోజంతా నెమ్మది ఉంటుంది. ఆ రోజంతా కూడా ఎన్ని పరిస్థితులు నీకు ఎదురైనా దేన్ని బట్టి ధైర్యం వస్తుంది? దేవుని వాక్యాన్ని బట్టి. ఒక్క మాట అయినా దేవుడు మనతో మాట్లాడు. అధ్యాయం చదివినప్పుడు ఆ అధ్యాయం అంతట్లో ఒక్క మాటైనా నీ హృదయంలో నిలిచిపోతుంది. మరి ఎంతో వాక్యం ఉంటుంది. అంత మనకు గుర్తుంటుందా? 2 గంటలు వాక్యం ఉన్నాం అనుకున్నాం, అంత మొత్తం గుర్తుంటుందా? మరి మేము ఉంటుందేమో, నాకైతే ఉండదు. ఒక్క మాటైనా దేవుడు ఏం చేస్తాడు? మనతో ఆ రోజంతా కూడా ఆ మాట ద్వారా మనం ఏం చేయబడతాం? బలపరచబడతాం. ఆ వాక్యం ద్వారానే ఆదరింపబడతాం. ఆ వాక్యం ద్వారానే ధైర్యపరచబడతాం. అందుకే ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలి. చూడండి, కీర్తనలు 1వ అధ్యాయం 1-2 వచ్చిన 2-3 వచ్చిన కీర్తనలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు. అతడు చేయనదంతయు సఫలమగును. ఏం చదవాలంట? యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే పగలు రాత్రి చదువుతా ఉండాలి కదా, అంతేనా? అక్కడ ఏం చెప్పబడింది? దివారాత్రములు. మరి ఉదయం లేస్తుంది, మళ్ళీ పడుకునేంత వరకు, మన రాత్రి అంతా బైబిల్లో చదువుతున్నాం అనుకోండి. మరి ఇంట్లో పని ఏమి చేస్తారు అంటే మనం లేస్తుంది ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని గ్రంథంలో ఏముంది? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. దేన్ని బట్టి ఆనందించాలంట? దేవుని వాక్యాన్ని బట్టే ఆనందించాలి. వాక్యాన్ని చదువు ద్వారా మనకి ఏమొస్తుంది? ఆనందము వస్తుంది. ఇంకేం రాబడింది? దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మనం దివారాత్రములు ధ్యానించలేము, కానీ ఏం చేయాలా? ఉదయం మొదట లేస్తుందే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవడం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. ఏం చేయాలి? తప్పనిసరిగా వాక్యాన్ని చదవాలి. ఒకవేళ అధ్యాయం అంతా చదవడానికి మనకి టైం లేదు, ఏం చేయొచ్చు? కొన్ని మాటలు చదివి ప్రార్థన చేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు చదువుకో. మొత్తానికైతే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదవాలి. అందుకే 3వ వచనంలో ఉంది, దాన్ని చదువువాడు ధ్యానించువాడు ఏం చేయబడతాడంట? అతడు నీటి కాలువ యోరున నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండి. వాక్యాన్ని చదివేవాడు ఏమంటే ఎట్లా ఉంటాడంట? ఆకు వాడక. మరి ఆకు వాడక నుండి ఏం కావాలా? చెట్టు ఎండిపోకూడదు. మరి దానికి ఏముండాలి?
ఎప్పుడు నీళ్లు ఉండాలి. మనం వాడిపోకుండా ఉండాలంటే చెట్టుకైతే నీళ్లు కావాలి, మనకేం కావాలి? వాక్యము కావాలి. అది ఏం చేశాడంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. మనం వాడిపోకుండా ఉండాలంటే వాక్యాన్ని ఏం చేయాలి? చదువుచ్చి మనం చదవకపోతే బట్టి ఎంత నష్టం. చదువు రానులు ఏం చేస్తారు? నాకు చదువు ఇస్తే బైబిల్ చదువుకుంటే నాకు బాగుండేది అంటారు. చదువు వాళ్ళు ఏం చేస్తారు? పాపం చదవడానికి తీరుకుంటుంది, కానీ లోక సమయంలో లోకంలో ఉన్న పనులన్నీ చేసుకోవడానికి తీరుకుంటుంది. ఎక్కడ తీరుకుండదు? వాక్యం చదవడానికి మాత్రమే ఏముండదు, తీరిక ఉండదు, టైం ఉండదు. టైం ఉంటుంది, నిజంగా టైం ఉంటుందా చెప్పండి? ఉంటుందా? ఉండదు. కానీ మనం అట్లానే ఉండడం వల్ల, నిర్లక్ష్యంగా ఉండడం వల్ల నష్టం. చెట్టుకి నీళ్ళు పోయాలని తెలుసు, దానికి నీళ్ళు పోయలేదు అనుకోండి, ఒక రోజు పోయలేదు, 2 రోజులు పోయలేదు, 3 రోజులు ఏమంటే తెలుసు. మన ఆత్మ కూడా మనం వాక్యం చదువుకోవాలా? వాక్యం చదివితే మనం బలపరచబడతామని తెలిసినప్పుడు వాక్యం చదువుకుంటే ఏమైపోతుంది? మన ఆత్మ కూడా రోజు రోజుకి ఏమైపోతుంది? బలహీనంగా చేయబడుతుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా 17వ అధ్యాయము చదవండి. 17వ అధ్యాయం 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండు. అది కాలువ ఓరున దాని వేడు తన్నును వెంట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండు. వర్షం లేని సంవత్సరమున చింతనందలు కాపు మానదు. ఏముంది? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండు. అది కాలువ యోర్న దాని వేరు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడడు. దాని ఆకు పచ్చగా నుండు. వర్షం లేని కాలంలో కూడా ఆ సంవత్సరం కూడా ఏం చేస్తుందంట? చింతనందక కాపు కాదు. వర్షం పడకపోతే చెట్టు బతుకుతాయా? మరి ఏముంది ఇక్కడ? వర్షము కదా లేని కాలం కూడా ఏం చేస్తుందంట? చింత నొందక. అంటే దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఏమంట? ఆత్మ అనే అది ఖడ్గం మన చేతిలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఏ దానికి మనము బయట కదా, ఏ దానికి మనం చింతించాల్సిన అవసరము లేదు. అందుకే వాక్యం అనే ఖడ్గాన్ని మనం ఏముండాలి? కలిగి ఉండాలి. వాక్యం ఎలాంటిదంట చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. వాక్యం ఎలా ఉంది? 4. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభజించుచున్నంత మట్టుకు హృదయములో దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. చాలు. ఇక్కడ ఏమంట? ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై 2 అంచుల గల వాడి ఖడ్గము వంటిది. వాక్యం ఏముందంట? 2 అంచుల గల. మొదట ఎలా ఉందంటే సజీవమైనది. ఎట్లా ఉందంటే వాక్యము సజీవమైనది. సజీవమైనది కాబట్టి మనల్ని ఏం చేస్తుంది? జీవింప చేస్తుంది. ఇంకేముంది? బలము గలదై. మనకు బలము కావాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. అది 2 అంచుల గల ఖడ్గము వంటిది. వాక్యము ఎలా ఉందంటే ఖడ్గంగా ఉంది. అందుకే ఆ వాక్యము ఎట్లా ఉందంటే ఖడ్గం కంటే వాడిగలది ప్రాణములను
కీళ్లను మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యము ఎంత బలమైనది! మన హృదయంలోకి ఏం చేస్తుందంట? మన కీళ్ళలోకి, మన యొక్క మూలుగులోకి విభజించినంత మటుగా ఎట్లా ఉందంట? మన హృదయంలోకి దూరుచు. వాక్యం అని ఖడ్గాన్ని మనం ఏం చేయాలంట? కలిగి ఉండాలి. మన యొక్క ఏం చేస్తుందంటే తలంపులను శోధించేదిగా వాక్యం ద్వారానే మనం ఏం చేపడతామంటే ఏదైనా జయించగలం కదా. వాక్యం చదవకుండా మనం ఏమి కూడా చేయము. అందుకే దావీదు రాజు అంటాడు, ఏమంటాడంటే, నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో నేను ఏముంచుకున్నాను? వాక్యము ఉంచుకున్నాను. మనం తప్పిపోకుండా ఉండాలంటే ఏముండాలంట? మన హృదయంలో వాక్యం ఉండాలి. అంటే చెడు తలంపులను కానీ చెడు ఏదైనా పాప సంబంధమైనది మనం చేయకుండా, చూడకుండా, వాడి దగ్గరికి మనం పోకుండా ఉండాలంటే ఏముండాలి? వాక్యము ఉండాలి. వాక్యాన్ని మనం చదివే వారముగా ఉండాలి. కొలస్సి రాసిన పత్రిక, కొలస్సి 3వ అధ్యాయము 16వ వచనం. కొలస్సి 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. కొలస్సి 3:16. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సంగీతముగా మీ హృదయంలో దేవుడికి నమనం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీద సమృద్ధిగా నివసింపనీయుడి. ఎట్లా ఉండాలంట? సమృద్ధిగా ఏముండాలంట? ఏముండాలి చెప్పండి? సమృద్ధిగా దేవుని వాక్యం ఉండాలి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చాలే 2 మాటలు విన్నా కదా, చాలే వారానికి ఒకసారి పోయినా, ఆదివారం వెళ్తాం చాలు, విన్నాం దేవుని వాక్యం కదా, చాలు 2 వచనాలు చదువుకున్నాం, లేదంటే క్యాలెండర్ వాక్యం చదివినాం, సమృద్ధి అవుతుంది. సమృద్ధి అవుతుంది చెప్పండి. సమృద్ధి ఎట్లా అంట? క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించాలి. ఎట్లా ఉండాలంట? సమృద్ధిగా ఉండాలి. మన ఇంట్లో ఏదైనా తక్కువ ఉందనుకోండి ఏం చేస్తాం? ఏదైనా కొరతగా ఉందంటే ఏం చేస్తాం? సనుగుతానే ఉంటాం, గొంగుతానే ఉంటాం కదా. అన్ని సమృద్ధిగా ఉన్నా ఒక్కటి సమృద్ధి లేకపోతే ఉన్న వాటి మీద మనసు ఉండదు, లేని దాని మీదనే ఉంటుంది. నాకు కూడా అంతే, నేను కూడా చెప్తాను. అంటే మనము ఉన్నటిని అన్నిటి వదిలిపెట్టి లేని దాని గురించి ఏం చేస్తాం? దాని గురించి ఆలోచిస్తానే ఉంటాం. వీళ్ళు అనుకోండి ఏదైనా సరే, ఏది లేదో దాని మీదనే ఉంటుంది. వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా, లోక సంబంధమైనవి సమృద్ధిగా ఉన్నా లేకపోయినా ఏమి సమృద్ధిగా ఉండాలంట? దేవుని వాక్యాన్ని సమృద్ధిగా ఉండాలి. ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలి కదా. బైబిల్ మన ఇంట్లో ఉంటే చాలు, మన ఇంట్లో ఉంటే సమృద్ధి అవుతుంది. వాక్యాన్ని సమృద్ధిగా ఉండాలంటే వినాలా కదా, చదవాలా, ఆ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. కనీసము రోజుకి ఎన్ని చదవాలి? 2 అధ్యాయాలు చదువు. ఉదయం 1, సాయంత్రం మరి చదువుతున్నారు. 2 చదువుతున్నారు. రోజుకి 2 అయినా చదవాలి. అంటే అది మామూలుగా చదివినట్టు లెక్క. ఆ 2 చదివితే ఏదో ఉదయం 1, సాయంత్రం 1 నేను కూడా బైబిల్ చదువుతున్నానని అర్థం. అంతేనా? ఎన్ని చదవాలి? రోజు కనీసం 5-6 అధ్యాయాలైనా చదవాలి. అంటే వీలు పడదు, కానీ ఏం చేసుకోవాలి? వీలు చేసుకోవాలి. వాక్యం చదివితేనే మనకు అర్థం అవుతుంది కదా. చెప్పేవాళ్ళు ఎంతసేపు చెప్తారు? మనం చదివితేనే మనకు అర్థం అవుతుంది. మన దాన్ని కూర్చొని వాక్యం చదివినప్పుడు అది మనం ఏమవుతుంది? అర్థమవుతుంది. మనం ప్రార్థన చేసుకొని చదివినప్పుడు దేవుడు దాన్ని
స్పష్టంగా మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. వాక్యాన్ని ఎలా చేసుకోవాలంటే సమృద్ధిగా మన హృదయంలో ఉంచుకోవాలి. వాక్యాన్ని అలాగ మనం చదివే వారముగా ఉండాలి. కీర్తనలు 149 9వ వచనం. కీర్తనలు 149 9వ వచనం. చదవండి. నింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచెల గల ఖడ్గం ఉన్నది. ఏముందంట? వారి చేతిలో రెండంచులు గల ఖడ్గము ఉన్నది. మన చేతిలో ఏముండాలా? రెండంచులు గల ఖడ్గము ఉండాలి. ఎందుకు ఉండాలంటే మనము శత్రువును జయించాలంటే ఏముండాలా? వాక్యము అనే ఖడ్గం మన చేతిలో ఉండాలి. ఎవరైనా అడుగుతారు కదా, మనం బైబిల్ పట్టుకుని పోతున్నాం అనుకో, ఏమడుగుతారు? నువ్వు యేసుప్రభువుని నమ్మినావా అని. కొంతమంది ఏం చేస్తారంటే వారికి అనవసరమైన దాన్ని అడుగుతారు. అంటే వీళ్ళు చెప్తారా చెప్పరా, వీళ్ళకి ఎంత తెలుసు. కానీ కొంతమంది మూర్ఖంగా మాట్లాడు. యేసుప్రభువు ఎప్పుడు పుట్టాడు నీకు తెలుసా కదా. ఎన్నో వాళ్ళకి ఏది వస్తే అది మనల్ని ఏం చేస్తారు అని మనం వాళ్ళకి చెప్పాలంటే ఏం చేయాలి? వాక్యం మనకు తెలిసి ఉండాలి కదా. వాక్యం మనకు తెలుసు. వాళ్ళు అడిగిన దానికి మనం సమాధానం చెప్పలేదంటే వాళ్ళ దృష్టిలో మనం ఎట్లా అంటాం? ఏదో ఒకటి పోతున్నారు వస్తున్నారు, వాళ్ళకేం తెలుసు అంటారా? అన్నారు. వాళ్ళకి ఏం తెలుసు మనకు చెప్పడానికి అంటారు. యేసుప్రభువు నిజంగా దేవుడేనా? మరి ఎక్కడందో చూపి అంటారు. వాళ్ళకి చూపించాలంటే ఆ మాట ఎక్కడుందో మనకి తెలిసింది. ఆ మాట మనం తెలియకపోతే ఏం చెప్తాం? ఎక్కడ ఏ అధ్యాయం ఉంది చూపి అంటే చూపి. మరి అప్పుడు ఏం చేస్తాం? ఏం మాట్లాడు. అందుకే వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. వాక్యం అని రెండంచుల ఖడ్గం మన చేతిలో పట్టుకోవడమే కాదు, ఏం చేయాలి? చదవాలి. మర్చిపోకూడదు. ఆ మాట మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదని కీర్తనలు 119 కీర్తన 119 93 చదవండి. కీర్తనలు 119 93 వచ్చింది. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను. ఏమంట? నీ ఉపదేశం నువ్వు నన్ను బ్రతికించితివి, నేను ఎన్నడూ వాటిని మరువను. 99 వచ్చిన కూడా అన్నమాట. నీ శాసనములను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. వాక్యం చదివితే ఏమొస్తుందంట? విశేషమైన జ్ఞానము వస్తుంది. వాక్యం చదువుతుందంట మనం నడవలసిన చక్కని మార్గంలో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు. 139 వచ్చింది. 139. నా విరోధులు నీ వాక్యములు మర్చిపోవుదురు, కావున నాకు ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఈ రోజులు ఏమైపోతారంట? వాక్యాన్ని మర్చిపో, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. వాక్యమును గురించి నా ఆసక్తి మనము ఎప్పుడు వాక్యాన్ని చదవాలి. దేవుడు నేను చదివితే నాతో ఏం మాట్లాడతాడు, ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు అని ఆశ మనలో ఉండాలి. వాక్యం మనడు ఏం చేస్తుందంటే మనం నడవలసిన మార్గములో నడిపిస్తుంది. మనం చేయవలసినది వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడంట? చూపించేవాడుగా ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలా, ఏం చేయకూడదు అంటే దేవుని వాక్యం చదివినప్పుడే ఏం చేయబడుతుంది? మనకి తెలుగు. అందుకే వాక్యాన్ని ఏం చేయాలంట? చదవాలి. వాక్యాన్ని చదివే వారంగా ఉండాలా, వినే వారంగా ఉండాలి. వాక్యానికి ఏం చేయాలంట? వాక్యానుసారంగా నడిచే వారంగా ఉండాలి.
వాక్యానుసారంగా నడుచుకునే వారముగా విని విడిచిపెట్టే వారంగా కాదు. వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయంలో ఉండాలి. వాక్యం అనే ఖడ్గమును మనము కలిగి ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 17:22 వచ్చింది చదవండి. 17వ అధ్యాయం 22 అధ్యాయం 17వ అధ్యాయం 22 వచ్చింది చదవండి. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి ఉనికిగాను ఎడమకు గాని తాను పోగక ఉన్నట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్రములన్నిటినీ ఈ కన్యకలను అనుసరించి నడువ నేర్చుకున్నకు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథంలో చదువుచు ఉండవలను. ఎప్పటి వరకు అంట? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. మనం కుడికి ఎడమకు తొలగకుండా ఏం చేయాలంట? యెహోవా యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివే వారముగా ఉండాలి. ఇంకేం చేయాలంటే తాను బ్రతుకు దినములు అన్నీ ఆ గ్రంథమును చదువుచుండవలను. మన బ్రతుకు దినములన్నీ కూడా ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని చదువుతానే ఉండాలి. నాకు తెలుసులే కదా, నాకు కొంతమంది చెప్తారు నాకు అన్నీ తెలుసు అంట. మనకు ఎన్ని తెలిసినా మనం ఎన్నిసార్లు చదివినా ఎట్లా ఉంటుంది? కొత్తగానే ఉంటుంది. ఒకే మాటను మనం ఎన్నోసార్లు వింటాం. రూతు గ్రంథమే అనుకోండి, రూతు గురించి మనము ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్పి ఇదే ఉంటాం. కానీ మళ్ళీ వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఎట్లుంటది? కొత్తగానే మనం ఎన్నిసార్లు వాక్యం చదివినా అది కొత్తగానే ఉండదు. అందుకే దేవుని వాక్యం ఏం చేయాలంట? మన బ్రతుకు దినముల అన్ని కూడా చదవాలి. ఎలాగ చదవాలా? భయముతో భక్తితో చదవాలి. మన ఇష్టానుసారంగా ఎట్లా చదవాలి? భయముతో భక్తి. వాక్యం ఎలాంటిది? జీవము కలిగినది. అందుకే ఒక మాట చదువు. తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. ఆ మాట చదువు. 2వ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. ఆనందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు నేర్చుకొని హృదయాన్ని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండవు. ఏమంట? వాక్యము శక్తి గల వాక్యం. ఎట్లా అంట? పరిశుద్ధ లేఖను బాల్యం నుండే నువ్వు ఎరుగుదువు. ఎవరి గురించి చెప్పబడింది మాట? తిమోతిని గురించి చెప్పబడిన మాట. తిమోతిని గురించి చెప్పబడింది మాట. నీకు విశ్వాసము ద్వారా రక్షణకరమైన జ్ఞానము నీకు కలుగుతున్నది. శక్తిగల లేఖనములను బాల్యము నుండే నీవు ఎరుగుదువు. ఎలాంటి వాక్యం అంట? శక్తిగల జ్ఞానము కలిగించేది వాక్యం. మనకి ఏం కలిగిస్తుందట? జ్ఞానము కలిగిస్తుంది. ఏం కలిగిస్తుంది? వాక్యం మనకు బలాన్ని ఇచ్చేదిగా, వాక్యం మనకి ఏమి ఇచ్చేదిగా ఉంది? జీవం ఇచ్చేదిగా ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ వాక్యము నన్ను బాధలో నెమ్మది కలిగించును. వాక్యం మనకి కలిగి ఉన్నప్పుడు బాధలో మనకి ఏమొస్తుంది? వాక్యాన్ని బట్టి ధైర్యం వస్తుంది కదా. వాక్యాన్ని బట్టి ఏమొస్తుందంటే ధైర్యం వస్తుంది. వాక్యం మనకు తెలియదు అనుకోండి, వాక్యం చదవకపోతే మనం ఏ దానికైనా ఏమైపోతాం? చిన్న సమస్యకైనా కృంగిపోతాం. చిన్నదానికైనా మనం ఎంతో బాధపడుతాం. అదే వాక్యం తెలుసు. వాక్యాన్ని బట్టి ధైర్యము వస్తుంది. అందుకే వాక్యాన్ని చదవాలి.
ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ సంవత్సరం మా కుటుంబ వాగ్దానం ఏంటంటే లోకంలో నీకు శ్రమ కలుగును, నేను ధైర్యం తెచ్చుకుంటే నేను లోకాన్ని జయించున్నాను అని కుటుంబ వాగ్దానం వచ్చింది. పోయిన సంవత్సరం మా చెల్లెలకు వచ్చింది వాగ్దానం. నాకంటే చిన్న అమ్మాయి ఆ వాగ్దానం నాకు ఆ వాగ్దానం చదవగా నాకు అర్థమైంది. ఎందుకు దేవుడు నాకు అట్లా ఏదైనా మాట వాక్యం చదివినప్పుడు దాన్ని బట్టి నాకు అర్థం ఏదో ఈ సంవత్సరంలో ఉంది శ్రమ, ఏదో బాధ అనేది ఉంది అని అర్థమైంది. అమ్మాయి చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు అనారోగ్యంతో ఉంటుంది, ప్రతి చిన్నదానికైనా బాధపడిపోతారు. మనిషి మాత్రం నాకంటే డబుల్గా ఉంటుంది. గంభీరంగా ఉంటాయి మాటలు కానీ ఏదైనా సరే. మరి ఏదైనా చిన్నగా వచ్చిందనుకో అంత కృంగిపోతుంది. చాలా ఆ వాగ్దానాన్ని బట్టి ఆడ కుటుంబంలో చాలా శ్రమ అనేది పొందొచ్చింది. ఈ సంవత్సరం వాగ్దానం అదే వాగ్దానం మా కుటుంబానికి వచ్చింది స్టార్ట్. వారం కూడా తిరగలే. ఏమొచ్చింది? శ్రమ. ఆ శ్రమ మీకు కూడా తెలుసు. ఆ శ్రమ ఎలాంటి శ్రమ మీకు అందరికి కూడా తెలుసు. ఒకటే నాకు ధైర్యం, నేను మాత్రం ఆ పరిస్థితి అంతా చూసినా కానీ నేను బాధపడను. ఎందుకంటే ప్రభు వాగ్దానం ఇచ్చావు, ఒక వాగ్దానం మొట్టమొదటే నెరవేర్చినావు. కొన్ని వాగ్దానాలు మనం తీసుకున్న తోడే ఏమొస్తాయి, నెరవేర్పు చూస్తాము. కొన్ని వాగ్దానాలు ఏమంటే కొంచెం లేటుగా. ఎందుకు ధైర్యము? ఆ పరిస్థితులు బట్టి ఏం కావాలా? కృంగిపోవాలా కదా. ఆ పరిస్థితులు బట్టి ఏం కావాలా? బాధపడాలి కదా. మాకు ఇలాంటి పరిస్థితులు ఇచ్చేది, మేమేం చేసినాము అని ఎంతో బాధపడాలి. కానీ ఎందుకు ధైర్యం అంటే దేవుడు ముందే చెప్పాడు కదా మీకు లోకంలో శ్రమ అని. మరి దేవుడు ఏమన్నాడు? మీకు లోకంలో శ్రమ కలుగు, ఆయను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించినాను. ఆ వాక్యం తెలుసు కాబట్టి ఏమొస్తుంది? యేసుప్రభువే పొందాడు శ్రమలు, యేసుప్రభునే అన్నారు, యేసుప్రభునే కొట్టారు, ఆయన్నే ఏం చేశారు? ఇష్టం వచ్చినట్టుగా అన్నారు. మరి మనం ఎంత అని ఏముంటుంది? ధైర్యము ఉంటుంది. మనకు వాక్యం తెలుస్తుంది, మనం ఏం చేస్తామంటే మనం ధైర్యంగా ఉంటాము. మన కుటుంబంలో వాక్యం తెలియని వారు ఎవరైనా ఉంటే ఏం చేస్తాం? ఒకవేళ బలహీనులుగా ఉంటే వారిని ఏం చేస్తాం? మనం ధైర్యపరిచే వారంగా ఉంటుంది. దేవుడు చెప్పాడు కదా ఇందుకు మనం భయపడాలా అని ఏం చేస్తాం? మనం వారిని ధైర్యపరిచే వారంగా. ఇంకే వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. వాక్యాన్ని హృదయంలో సమృద్ధిగా ఉంచుకోవాలి. అందుకే బాలకుడికలకి రమ్మని చెప్పింది. ఎందుకు రమ్మని చెప్పింది? ఎందుకు చదువుతా? ఆదివారం ఒక్కరోజు వస్తే చాలు కదా, ఎక్కడైతే పిల్లలతో అంటాం కదా. పిల్లలే కాదనట్లేదు, కానీ నువ్వేమైపోతావు? ఆత్మీయంగా ఏం చేయబడతావు? మనం బలహీనంగా చేయబడతాం కదా. పిల్లలు పోతుంటారా? పిల్లలున్నా ఎన్ని పరిస్థితులున్నా మనం ఆత్మీయంగా బలం పొందాలంటే వారి కుడికలకి పోవాలి, నియమముల కుడికలకి వారంలో మనం వారి కుడికలకి వెళ్ళినప్పుడు ఏ వాక్యాన్ని ఏం చేస్తాం? ఏం చెప్తాం? రోజు 3 సార్లు తింటాం. మనం బలం రావడానికి రోజు 3 సార్లు తినాలి. ఒక్కరోజు తినకపోతే నీరసం. మరి నీ ఆత్మకి నీరసం వల్ల వారానికి ఒకసారి అన్నం పెడితే మరి వాక్యాన్ని చదువుకోవాలి. ఉదయం లేచిందే బైబిల్ చదవాలి. మాకు ఇట్లా మధ్యాహ్నం మన పని అయిపోయిన తర్వాత సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి? వాక్యాన్ని అక్కడ ఇక్కడ కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మనం మాట్లాడతారా? ఎటువంటి ప్రయోజనం ఉండదు ఉంటుందా? ఆ మాటల వల్ల బాధ కానీ ప్రయోజనము ఉండదు. అందుకే సమయం దొరికినప్పుడు ఏం చేయాలి? వాక్యాన్ని చదువుకోవాలి. వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయంలో నింపుకోవాలి.
మాటలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకుంటాం.